దానికి ఒక సమస్య, రియల్ ఎస్టేట్ రంగం కారణంగా ప్రజలకు ఒక సమస్య. ఒకటి రియల్ ఎస్టేట్‌కి ఏంటంటే కొంతమంది సక్సెస్‌ఫుల్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటారు. వాళ్ళని చూసి ఎవడు పడితే వాడు ఆ రంగంలోకి దూరిపోయాడు. స్థలం కొనాలా, నాన్ లిటిగేషన్ అయ్యి ఉండాలా, ఏదో లిటిగేషన్ ఎవడో ఒకడు పెడతాడు, దాన్ని ఫేస్ చేయాలి లీగల్గా, అదేమీ లేకుండా అంతా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలా. మళ్ళీ దానికి కావాల్సినటువంటిది బిల్డర్గా ఉండాలంటే దానికి అప్రూవల్స్ అన్నీ కరెక్ట్గా తీసుకోవాలా, ఆ లంచాలు పోసుకోవాలా, అదంతా సెటరేట్ చేసుకుంటే 100కి 100 ఫ్లాట్లు ఒకడు అమ్మాలనుకుంటే 40-50 ఫ్లాట్ల ఖర్చు కన్స్ట్రక్షన్కి, ఇంకొక 30 ఫ్లాట్ల ఖర్చు వీళ్ళందరికీ లంచాలకి సరిపోతుంది. ఆ స్థలం రేటు వీటన్నిటికి పోను, చివరికి 20 ఫ్లాట్లే వీళ్ళకి మిగులుతున్నాయి. అది అందుకని ఈలోపు ఏదైనా చిన్న సంక్షోభం వచ్చిందంటే సమస్య. ఇప్పుడు కొనేవాళ్ళు కరువు అవుతున్నారు, తగ్గిపోతున్నారు. చేతిలో డబ్బులు జరిగితే, వ్యాపారస్తుల చేతిలో డబ్బులు లేకపోతే రియల్ ఎస్టేట్ నడవదు. రియల్ ఎస్టేట్లో అనుకున్న ప్లాన్ ప్రకారం జరగకపోతే ఆ సంస్థలు కుచించుకుపోతాయి. మనం ముందు డబ్బులు కట్టి ఆ తర్వాత ఆ సంస్థ సక్రమంగా నడవకపోయినా మునిగిపోయేది మనమే. ఇప్పుడు తాజాగా భారతదేశంలో 4,30,000 మంది ఈఎంఐలు అయితే కడుతున్నారు, కానీ వాళ్ళకి జీవితంలో ఇల్లు వచ్చే పరిస్థితి లేదు. ఈ బిల్డర్లు ముందు అనుకున్నటువంటి విధంగా ప్రాజెక్టులో తేడాలు వచ్చేసి వాళ్ళు డిఫాల్ట్ అనౌన్స్ చేసేసుకున్నారు. వాళ్ళు డిఫాల్ట్ అని అనౌన్స్ చేసేసుకుంటే వాడికి ఆల్రెడీ అడ్వాన్స్ కట్టుంటాం, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, అట్లాగే ఆ ఫ్లాట్ రేటుని బట్టి. అలాంటి వాళ్ళకి వీళ్ళేమో లోన్ కట్టుకుంటారు, ఇంటి సొంతదారు ఎవరు, ఇల్లు రాదు ఎప్పటికీ. ఇలాంటి పరిస్థితి 4,30,000 మందికి వచ్చిందట ఈ దేశంలో. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలా మధ్యతరగతి.